హిందూ పురాణాల్లో విశ్వాన్ని కాపాడటానికి దేవతలు రాక్షసులతో యుద్ధాలు చేయటం మనందరికీ తెలిసిందే. కానీ దేవతలే ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. సరే, ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. సనాతన ధర్మంలో మనం అత్యంత పూజనీయులుగా భావించే ఇద్దరు మహాదేవతలు, శివుడు, విష్ణువు, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఎందుకు పోరాడారు? వినడానికి ఇది చాలా వింతగా, ఒక వైరుధ్యంగా అనిపిస్తోంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం నేరుగా పురాణాల లోతుల్లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడే ఈ ఇద్దరు మహాదేవుల మధ్య జరిగిన కొన్ని భీకరమైన యుద్ధాల కథలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. సరే, అన్నింటికన్నా ప్రసిద్ధమైన యుద్ధాల్లో ఒకటి హరిహర యుద్ధం. దాని నేపథ్యమేతో చూద్దాం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు తన మనవడిని బాణాసురుడనే రాక్షసరాజు నుండి కాపాడటానికి వస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ బాణాసురుడు ఎవరో కాదు, పరమశివుని గొప్ప భక్తుడు. తన భక్తుడైన బాణాసురుడిని రక్షిస్తానని శివుడు మాట ఇచ్చాడు. ఆ ఇచ్చిన మాట కోసం ఆయన బాణాసురుని పక్షాన నిలబడి శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధరంగంలోకి దిగాల్సొచ్చింది. చూడండి, ఇప్పుడు పరిస్థితి ఇద్దరు మహాదేవుల మధ్య యుద్ధానికి దారితీసింది. మరి ఆ తర్వాత జరిగిన యుద్ధం అదో మామూలు పోరాటం కాదు, ఒక అద్భుతమైన యుద్ధం. ఒకవైపు శివుని పాశుపతాస్త్రం, మరోవైపు కృష్ణుని నారాయణాస్త్రం. ఇలాంటి బ్రహ్మాండమైన దివ్యాస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఊహించుకోండి ఆ దృశ్యం ఎంత భీకరంగా ఉంటుందో. అయితే ఇంత పెద్ద యుద్ధం ఎలా ముగిసిందనుకుంటున్నారు? విధ్వంసంతో కాదు, ఒకరిపై ఒకరు గెలవడంతో కాదు, ఒక అవగాహనతో ముగిసింది. కృష్ణుడు బాణాసురుణ్ణి చంపలేదు, కేవలం అతని అహంకారాన్ని అణచివేసి ప్రాణాలతో వదిలేశాడు. ఎందుకంటే అంతిమ లక్ష్యం గెలుపు కాదు, ధర్మాన్ని నిలబెట్టడం. ఈ బాణాసురుడి కథ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ఇలాంటివి పురాణాల్లో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి శివుడు వృషభ రూపంలో పాతాళంలో విష్ణువుతో పోరాడటం, శివుని ఉగ్రరూపం నుంచి పుట్టిన వీరభద్రుడు విష్ణువుతో ఒక స్నేహపూర్వక పోరాటం చేయడం, చివరికి విష్ణువు హుంకారంతోనే శివుడి దివ్య ధనుసు శక్తిని కోల్పోవటం. ఇలా ఎన్నో. ఇవన్నీ మనల్ని మళ్లీ అదే ప్రశ్న దగ్గరకు తీసుకువస్తున్నాయి. అసలు ఎందుకు? సరే, ఇప్పుడు ఈ కథనాన్ని మనం పూర్తిగా మరో కోణంలోంచి చూద్దాం. ఎందుకంటే ఈ పెద్ద చిక్కుముడికి సమాధానం యుద్ధభూమిలో లేదు. అది ఎక్కడుందంటే ఒకే ఒక్క అత్యంత శక్తివంతమైన శాస్త్రవచనంలో దాగి ఉంది. ఆ వచనం శ్రీమద్భాగవతంలోనిది. వైష్ణవానాం యథాశంభూ. ఈ ఒక్క వాక్యం శివ విష్ణువుల సంబంధంపై మనకున్న అవగాహనను తలక్రిందులు చేయబోతోంది. అసలు దీని అర్థమేంటి? వైష్ణవుడు అంటే విష్ణుమూర్తి భక్తుడు. అంటే ఈ శ్లోకం ప్రకారం శంభుడు అంటే శివుడు, వైష్ణవులందరిలోనూ గొప్పవాడు. ఆలోచించండి, శివుడే విష్ణువు యొక్క పరమభక్తుడు. ఈ ఒక్క నిజం చాలు, మొత్తం కథ మారిపోతుంది. అంటే అక్కడ యుద్ధం చేస్తున్నది ఇద్దరు ప్రత్యర్థులు కాదు, ఒక భక్తుడు, ఆయన ఆరాధించే ప్రభువు ఒక దైవిక లీలలో భాగంగా పోరాడుతున్నారు. సరే, శివుడు విష్ణువుకు పరమభక్తుడు అయితే మరి వాళ్ల పాత్రలు ఈ విశ్వంలో ఎలా ఉంటాయి? ఆ భక్తి సంబంధం వారి పాత్రలను ఎలా నిర్దేశిస్తోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, విష్ణు సంరక్షకుడు. ఆయన పని విశ్వంలో క్రమాన్ని, స్థిరత్వాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం. ఆయన సత్వగుణానికి ప్రతీక. మరోవైపు శివుడు పరివర్తకుడు. ఆయన విశ్వాన్ని లయం చేస్తాడు. ఎందుకు? మళ్లీ పునఃసృష్టి జరగడం కోసం. ఆయన తమోగుణానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వాళ్ళిద్దరూ వ్యతిరేక శక్తులు కాదు, ఒకే విశ్వచక్రంలో రెండు అత్యంత ముఖ్యమైన విడదీయరాని భాగాలు. బ్రహ్మ సంహితలో దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. పాలు పెరుగుగా మారతాయి. పెరుగు, పాలు ఒకటి కాదు, కాని పూర్తిగా వేరు కూడా కాదు. ఎందుకంటే పెరుగుకు మూలం పాలే. సరిగ్గా అలాగే విధ్వంస కార్యం కోసం విష్ణువు యొక్క పరివర్తనే శివుని స్థితి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ సారూప్యత? రెండూ వేరుగా కనిపించినా వాటి మూలం ఒకటే. శివ విష్ణువుల సంబంధం కూడా సరిగ్గా అలాంటిదే. మరి వాళ్ళ యుద్ధాల మాటేంటి? ఇక్కడే లీలా అనే భావన వస్తుంది. లీలా అంటే దైవ క్రీడ. అంటే పరమాత్ముల చర్యలు
మన ప్రాపంచిక నియమాలకు అతీతంగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రతి పని అంటే ఆ యుద్ధాలతో సహా ఒక విశ్వనాటకంలో భాగం. దాని ఉద్దేశ్యమేంటంటే లోకానికే పాఠాలు నేర్పడం, ధర్మాన్ని నిలబెట్టడం, సమతుల్యతను కాపాడడం. ఈ విషయం ఇంకా బలంగా అర్థం కావాలంటే సాక్షాత్తు శివుడు చెప్పిన మాటలే వినాలి. పురాణాల ప్రకారం శివుడు ఇలా అన్నారు: విష్ణువే అందరికీ మోక్షప్రదాత, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? మోక్షానికి మూలమైన విష్ణువు స్థానాన్ని శివుడే స్వయంగా అంగీకరించారు. సరే, మనం ఇప్పటిదాకా సంఘర్షణ గురించి చూసాం, భక్తి గురించి తెలుసుకున్నాం, వారి విశ్వ పాత్రలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ధారాలన్నింటినీ కలిపి చూస్తే మనకు ఒకే ఒక్క అంతిమ సత్యం కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ విడదీయరాని వాళ్ళు అనడానికి అంతిమ చిహ్నం హరిహర తత్వం. ఒకే రూపంలో సగం హరి అంటే విష్ణువు, మరో సగం హరుడు అంటే శివుడు. ఈ ఒక్క రూపం చాలు వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒక్కటే అని చెప్పడానికి. వారి అద్వైతానికి, వారి ఏకత్వానికి ఇంతకంటే గొప్ప నిదర్శనముండదు. కాబట్టి మనం మొదట అడిగిన ప్రశ్న ఎవరు ఎక్కువ శక్తివంతులు అనేది సరైన ప్రశ్న కాదు. అసలు అడగాల్సిన ప్రశ్న అది కాదు. దానికి బదులుగా ఇలా అడగాలి: మన శరీరంలో గుండె, శ్వాస, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ముఖ్యమైనది? చెప్పగలమా? చెప్పలేం కదా. ఇది కూడా అంతే. ఇక్కడ విషయం ఆధిపత్యం గురించి కాదు, సమతుల్యత, పరస్పర ఆధారపడటం, చివరికి ఐక్యత గురించి. ఈ విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణను లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు. హరిహరాత్మజం స్వామి